మత్తులో దారుణాలు జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా అనేది లేకుండా మృగాలుగా తయారవుతున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి పొనగండ్ల గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు 8 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆ ఘటన వివరాలేంటో మీరే చూడండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పొనుగండ్ల గ్రామంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. 8 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సమాజంలో తీవ్ర ఆందోళన, ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇంట్లో ఎవరు లేని సమయాన్ని ఆసరగా చేసుకుని నిందితులు బాలికను లోబర్చుకొని ఈ ఘాతుకానికి ఎత్తుకబడ్డారు. గ్రామస్తులు ఈ దారుణాన్ని ఖండిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు రోజువారీ కూలీ పనులకు బయటకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు చిన్నారి తీవ్రమైనటువంటి రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించారు. ఆమె పరిస్థితిని చూసి షాక్కు గురైన తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం. విషయం తెలుసుకున్నటువంటి గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలిక త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై సామాజిక వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, పిల్లల రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని వారు కోరుతున్నారు. విషయం ఏంటంటే అమ్మాయి ఇవాళ రోజు స్కూల్ పోతుంది, దగ్గరలో ఉడతల స్కూల్ అని వస్తుంది, ఊళ్ళకి వ్యాన్ వస్తుంది, వ్యాన్లో ఎక్కించటోళ్ళు. ఈరోజు సండే కాబట్టి ఇంటికాడ ఉన్నారు. వాళ్ళ అమ్మ ఇప్పుడు ఈయన కూలికి పోతాడు, ఈయన కూలికి పోతాడు. వాళ్ళ మమ్మీ నాటుకు పోయింది. ఎవరు లేని మధ్యలో వీడు కొంచెం మత్తు అంటే కళ్ళు తాగినట్టు డ్రింక్ చేసి ఆ మత్తు మధ్యలో వీడు పోయి ఆ అమ్మాయిని ఇంట్లోకి ఎత్తుకుపోయేసి వాళ్ళని ఇష్టమైనట్టు ఇద్దరు పిల్లగాలట. ఒకటేమో కావాలి ఉన్నాడట, అంటే 2-3 రోజుల కిందట ఇంకో చిన్న పిల్లగాడు కూడా ఏదో చేసిండట, చాక్లెట్లు కొనిస్తా ఇదంటే ఆ పుల్ల భయపడి చెప్పాక ఈరోజు మళ్ళీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి దాన్ని బాలభంగం చేసి బాగా ఇబ్బంది పెట్టినట్టు. అది ఫెయిన్ వచ్చింది. నేను అంతల్లో అయినా నాకు ఫోన్ చేసేటట్టే నేను కూడా పోయినా. అమ్మాయి చూస్తే బాగా ఇబ్బందికరంగా ఉండే. పోలీసు వాళ్ళు ఫోన్ చేశాను, 100 ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వచ్చిండు, 4 కానిస్టేబుల్ వచ్చిండు. ఇప్పుడు దానికన్నా సూచనలో ఉమెన్ కానిస్టేబుల్ కూడా లైఫ్ తీసుకున్నది. ఆమె ఏం చేసింది, ఎట్లా జరిగింది అనేది అమ్మాయితో మాట్లాడిపించుకున్నది, పంచనామా చేసింది. తర్వాత ఇప్పుడైతే హాస్పిటల్ తీసుకుపోయి వాడిని రిఫర్ చేద్దామని లేకపోతే ఏదో చేద్దామని మాట్లాడింది. ఇద్దరు దొరకబట్టిళ్ళు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి సంతకం పెట్టమని ఫోన్ చేసి ఇంతకుముందు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లేదా సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసును బలోపేతం చేస్తున్నారు. బాలిక ఆరోగ్యం స్థిరపడిన తర్వాత ఆమె వాంగ్మూలం నమోదు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా మైనర్ల భద్రతపై చర్చను రేకెత్తిస్తోంది. పోక్సో చట్టం అమల్లో మరింత కఠినత చూపాలని, త్వరిత విచారణలు జరిగేలా చూడాలని డిమాండ్లు బలపడుతున్నాయి. గ్రామస్తులు ఈ ఘటనను ఖండించారు. బాధిత కుటుంబానికి సాయం అందించాలని, న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని ప్రకటించారు. ఈ దారుణ ఘటన సమాజంలో మహిళలు, బాలికల భద్రతపై మరోసారి ప్రశ్న లేవనెత్తింది. అధికారులు త్వరిత చర్యలు తీసుకొని నిందితులకు శిక్ష పడేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీని మీద చిన్న పాప కాబట్టి ఇట్లాంటి మూర్ఖులను, నిందితులను బాగా శిక్షించాలనేది మా ఉద్దేశం. అంటే దీన్ని వాస్తవానికి మేమైతే ఖండిస్తాను. ఇట్లాంటి చిన్న పిల్లలు ఇవ్వాలి, వీళ్ళు కావచ్చు రేపు ఇంకోటి కాదు, ఇట్లాంటివి జరగకుండా ఉండాలనేది మా ఉద్దేశం. పోలీసు వాళ్ళకి చేసే మా రిక్వెస్ట్ కూడా ఇట్లాంటి వాళ్ళకి కొంచెం శిక్షించి కండిషన్గా చేస్తేనే ఊరు అనేది కొంత పిల్లలు అలాంటి వాళ్ళు ఇంటిగా ఉంటారు కాబట్టి నమ్మకంగా పేరెంట్స్ కూడా నమ్మకంగా ఉంటారు అనేది మా ఉద్దేశం. నేను పోలీసు వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లాంటి మూర్ఖులను ఖచ్చితంగా శిక్షించి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని మా ఉద్దేశం.